ఒక ముందడుగు వేసాను. ఏదో నేనేదో గొప్పవాడిని అయిపోవాలి అనే ఇది లేదు, కానీ మనకు మాలాంటి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే చాలు. అప్పుడు చూడండి నెక్స్ట్ డివిజన్ లో అందరు కేవలం ఇండిపెండెంట్ క్యాండిడేట్సే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు రాజకీయ నాయకులు కావాలా, వేరు కావద్దా? నేను హామీ ఇస్తున్నాను సార్, నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా జూబ్లీస్ నుంచి నాకు ఓటు ఉంది, నీకు చెప్పకూడదు కానీ కేవలము తప్పకుండా మీకే ఇస్తాం. పదవి ఉన్నోడే పదవిలో రావాలా? గుర్తేమి సార్, మీ గుర్తేంటి? ఇంకా ఇయ్యలేదు, 24th నాడు ఇస్తారు. అయితే కేవలం వాళ్ళే డబ్బు ఉన్నోడే నాయకుడు కావాలా, పేదవాడు కావద్దా? అది నా చిన్న ఆశ. దేనికి? సర్వీస్ చేయడానికి. ఎందుకంటే నాకు సర్వీస్ ఓరియంటెడ్. కొరియర్ సర్వీస్ చేసిన, హోటల్ కూడా సర్వీస్ చేసిన, డైలీ లేబర్ కూడా చేసినానండి 1991లో. అయితే నాకు కష్టాలు తెలుసు, ప్రతి ఒక్కళ్ళ కష్టాలు తెలుసు. ఆ కష్టాన్ని నేను దగ్గరుండి కొంచెం దూరం చేయాలనుకుంటాను, ఆ కష్టాన్ని దూరం చేయాలనుకుంటాను. ఇలాంటి రాజకీయ నాయకులతో కొంచెం దూరం చేయాలనుకుంటాను. ఏదైతే వీళ్ళు కబుర్లు చెప్పి కాలం గడుపుతారు. ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ అలానే కబుర్లు చెప్పేసి గెలిచినాక చేతులు ఎత్తేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు నిజాయితీగా చేస్తామంటే మిమ్మల్ని గెలిపించడానికి మీ ముందుకు ఎంతో మంది వస్తారు సార్. అవకాశం ఒక అమ్మాయి ఇండిపెండెంట్ గా వచ్చింది, బర్రెలెక్క అలియాస్ సిరీసా అనేసి. ఆ అమ్మాయి ఎంత పోరాడింది, లాస్ట్ కి ఏం చేసింది? చేతులు ఎత్తేసి ఆ వచ్చిన డబ్బులతో పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. నేను డ్రాప్ అవుట్ క్యాండిడేట్ కాను. మాకు అది ఒక చిన్న డౌట్. ఇప్పుడు మాకు కొంతమంది నాయకుల మీద మాకు చాలా మంచి చేస్తామని వచ్చారు వచ్చింది సార్. నేను అలా అడిగిన అనేసి తప్పుగా అనుకోండి సార్. ఆ అమ్మాయి ఇండిపెండెంట్ చూపిస్తే ఎలక్షన్ ఆఫ్టర్ స్టేట్ తిరిగి చూపించండి. ఎవరి ఓన్ లో మీరు ఏం చేస్తారంటే, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా, మీకు ఏమైనా రోడ్ల సమస్యలు ఉన్నాయా, మీకు ఏమైనా కరెంట్ సమస్యలు ఉన్నాయా, మీకు ఏమైనా ఫస్ట్ ఎలక్షన్ ఆఫ్టర్ కొంచెం ముందుకు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ కి మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నారు. అవునా? మీరు ఏ పార్టీ తరఫు నుంచి నిలబడలేదు. ఓకే, మీరు గెలిచినా, లేకపోతే నవీన్ యాదవ్ గారు గెలిచినా, లేకపోతే మాగంటి సునీత మేడం గెలిచినా, ఎవరు గెలిచినా గానీ ఇప్పుడు ఈ డబ్బా కొట్టుకోవడం కాదు ప్రజలకు. మేడం ఒక్క మాట వింటారా? ఇలాంటి వ్యక్తుల గురించి, ఇలాంటి వ్యక్తులు మీ చెప్పిన పనులు చేయాలంటే చాలా కష్టం. ఒక సోషల్ వర్కర్స్ అంటే కనీసం తినడానికి కూడా తిండుండదు. ఆయన ఎందుకు వస్తున్నాడు? మమ్మల్ని గెలిపిస్తే, అమ్మ ఒక్క నిమిషం తల్లి, మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా మేము నిజాయితీగా వర్క్ చేస్తామని వచ్చాడు తప్ప చేయాలనుకుంటే బిఫోర్ కాదు నేను అనేది. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ ఆఫ్టర్ కాదు.